హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మీకు ఒక మష్రూమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నా, ఈజీ రెసిపీ. దీనికి వచ్చేసి మనకు మెయిన్లీ మష్రూము, ఆనియన్, టమాటో, క్యారెట్, పుదీనా, కొత్తిమీర అండ్ బిర్యానీ మసాలా, కాజు, గీ, ఆయిల్, పెరుగు ఉండాలన్నమాట. ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే పొయ్యి పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసి కరిగిన తర్వాత గీ కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, దాల్చిన చెక్క ఉంటుంది కదా, లవంగము, మొగ్గ అన్నీ ఒక్కొక్కటి చిన్న చిన్న వేసుకున్నాము. మేము మసాలా ఎక్కువ తినాం కాబట్టి. సో అవన్నీ వేగాక జీడిపప్పు వేసి ఫ్రై చేసి తర్వాత 2 పచ్చిమిరపకాయలు అనమాట. పచ్చిమిర్చి స్పైస్ ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నా. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతుంది. ఆ తర్వాత టమాటో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే మీరు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత క్యారెట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చూడండి మర్చిపోయా, సో అందుకే లాస్ట్లో వేస్తున్నా. క్యారెట్స్ వేసాక వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం వేసుకోండి. చాలామంది చాలా ఎక్కువ వేసుకుంటారు. నాకు పెద్దగా నచ్చదు అంత వేసుకోవడం. సో నేను చాలా లైట్గా వేస్తాను. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక వేయించిన తర్వాత పచ్చివాసన పోయాక మష్రూమ్స్ మంచిగా కడిగి నీట్గా కట్ చేసినవి మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉడికితే సరిపోతుంది. అంటే లైక్ వాటర్ వస్తాయి కదా మష్రూమ్స్ వేయగానే, కొంచెం చిన్నగా అయితే సరిపోతుంది. సో మంచిగా మష్రూమ్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనం వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాం. పసుపు వేయాలి అంతే రెసిపీలో. సో పసుపు యాంటీబయాటిక్, సో పసుపు అన్నిట్లో వేస్తారు కాబట్టి నేను దీంట్లో కూడా నేనే వేసానండి బిర్యానీ. సో రెసిపీ సో సింపుల్ మనం చేస్తే. ఓకే. అండ్ ఒక 2 స్పూన్స్ కర్డ్ అనమాట. కట్ బాగుంటుంది వేస్తే. అండ్ 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇది అండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఆచి బిర్యానీ మసాలా యూస్ చేస్తామన్నమాట మేము. సో అది వేసిన తర్వాత ఉప్పు, కారం వేసేసాము. కల్లుప్పు వేసానండి. ఆ తర్వాత కారం 1 టీ స్పూన్ దాకా వేసాను అంతే. అండ్ ధనియా జీరా పౌడర్ అంతే. ఇంకేం మసాలా, గరం మసాలా అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మనం బిర్యానీ మసాలా వేస్తాం కాబట్టి సరిపోతుంది. అండ్ కొద్దిగా కసూరి మేతి అండ్ పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం మేము. ఆ తర్వాత బియ్యం అనమాట. బియ్యం వేసి కొంచెం ఫ్రై అవ్వనియాలి. ఊరికి అట్లా కలిపి చేస్తే ఫ్రై అవుతాయి కదా, అట్లా చేస్తే సరిపోతుంది. మేము వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం. అండ్ వాటర్ వేసి కలిపి ఈ టైంలో టేస్ట్ చూసుకోవాలన్నమాట. సాల్ట్, కారము అన్నీ సరిపోయాయా లేవా అని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమైనా కావాలంటే కారం, ఉప్పు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. మళ్ళీ ఉడికాక కష్టం అవుతుంది కదా. ఇప్పుడు టేస్ట్ చూసి పెట్టేసాము. మాకైతే ఉప్పు, కారం సరిపోయినాయి. సో ఇంకా అమ్మ వచ్చి కుక్కర్ అయితే సెట్ చేసేస్తుంది. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి విజిల్స్ రాగానే తీసి చూస్తే సూపర్గా అయ్యిందండి బిర్యానీ. నాకు ఆ లీవ్స్ అంటే చాలా ఇష్టం. నేను అది ఉడుకుతా అని ఆ లీవ్సే తీసుకొని తింటా, అంత ఇష్టం. బిర్యానీ అయితే ప్లేట్లో పెట్టేసుకొని టేస్టింగ్ టైం గైస్ ఎక్స్ట్రాడినరీ ఉంది. మా సండే అయితే సూపర్ హిట్ అయిపోయింది ఈ రెసిపీతో. విత్ రైతా చేసుకున్నాం, సూపర్ ఉండింది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఏం ఎక్కువ టైం కూడా పట్టదు. నాకు మొత్తం చేయడానికి జస్ట్ 5 మినిట్స్, రిజల్ట్స్ రావడానికి 5 మినిట్స్, తిన్నీకి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే గాయస్. చాలా బాగుంది. ట్రై చేసేయండి, మీకు నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.